ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మనుషుల మూలముగానను ఏ మనుషుని వలనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నింపిన పౌలును నేనును నాతో కూడిన సహోదరులందరూ గలతీలో నా సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించినట్లు అతడు శాపగ్రస్తువును గాక. అలానే 11 వచ్చిన సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారం కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వల్ల నేను దాన్ని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం అనేది నాకు లభించినది. పూర్వం ఏదో మతస్థునైనప్పుడు నేను దేవుని సంఘం అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారం విశేషాసక్తి కలవాడినై నా స్వజాతిలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితిని. నా నడవడిని గురించి మీరు విన్నారు. అయినను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని కోరుకున్నాడు. 2వ అధ్యాయం వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. 2వ అధ్యాయం 14 వచ్చిన వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట నేను వారిని గద్దించాననే మాటలు మనం చూస్తున్నాం. మరి ఒక సువార్త, భిన్నమైన సువార్త, అనదర్ గాస్పెల్. ఇది నాలో సువార్త, ఒక్కొక్క పత్రికలో సువార్తకున్న ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికలన్నిటిలో సువార్త అనే పదాన్ని వాడకుండా ఆయన ఏ పత్రికను ముగించలేదు. రోమా పత్రికలో సువార్త శక్తి మనం చూసాం. కొలస్సీ పత్రికలో సువార్త సత్యం. కొరింథీ పత్రికలో సువార్త యొక్క లైట్, ప్రకాశమానం. ఫిలిప్పీ పత్రికలో సువార్త యొక్క వ్యాపకం, సువార్త యొక్క పని గురించి మనం చూసాము. అదేవిధంగా ఈరోజు గలతీ పత్రికలో మరి ఒక సువార్త లేక పౌలు ప్రకటించిన సువార్త. పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చదివినా ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, శాసనాలు అనే మాటలు ఉంటాయి. న్యూ టెస్టిమెంట్లో దానికి భిన్నంగా ఆ మాటలు కనపడవు. కానీ సువార్త 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 అనే మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు జీవితం చాలా ప్రత్యేకమైంది. ఒక స్పెషల్ గిఫ్ట్గా మానవాళికి ఆయన ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమా పౌరసత్వం కలిగిన వాడు, రోమన్ సిటిజన్షిప్. నేను రోమేణ్ను అన్నాడు, నేను పుట్టుకతోనే రోమేణ్ను. రెండవదిగా గ్రీకు కల్చర్ కలిగిన వాడు. దేవుడు ముందుగానే ఆ వ్యక్తికి గ్రీక్ లాంగ్వేజ్ అందులో పట్టు సాధించాడు. ఏ ప్రాంతం పైన గ్రీక్ భాష మాట్లాడగలడు. మూడవదిగా నేను యోధా మతస్థుడను, నేను హెబ్రీయుడను. ఆయనకున్న గొప్ప క్రెడిబిలిటీ ఏంటంటే ఆనాటి ప్రపంచంలో ఉన్న గొప్ప మతం యోధా మత సభ్యుడు. అందులో అత్యంత గొప్పదైన తెగ పరిశీలకు చెందినవాడు. 3 గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. క్రెడిబిలిటీ, జూయిష్ క్రెడిబిలిటీ, రోమన్ సిటిజన్షిప్, గ్రీక్ కల్చర్. కానీ గలతీ పత్రిక 1వ అధ్యాయం 15 వచనంలో ఒక మంచి మాట, ఆయనను తల్లి గర్భం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచాడు. ఎంత ఆశ్చర్యం అండి! తల్లి గర్భం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచాడు. ఒక స్పెషల్ వెసల్
అపోస్తులైన పౌలు ప్రభువుని నమ్ముకోకముందు, అపోస్తులైన పౌలు ప్రభువుని నమ్మిన తర్వాత అని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా గొప్ప చేంజ్ కలిగిందండి. ఆయన ప్రభువుని నమ్ముకోకముందు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నజరేయుడికి వ్యతిరేకంగా జీవించాడు. నజరేయుడిని అనుసరించే వారిని దూషించాడు, హింసించాడు, హింస పెట్టాడు. అదే మాట రాసుకున్నాడు 12, 13, 14 వచనాల్లో. పూర్వము దోషకుణ్ణి అపరిమితంగా హింసించాను, కానీ దమస్కు మార్గంలో ప్రభు చేత పట్టబడ్డాడు. 180 degrees మళ్ళీ వెనక్కి వచ్చాడండి కదా. ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు బ్రదర్. ఈ మార్గంలో ఉన్నవారు ఎవరైనా సరే క్రైస్తవుల్ని హింసించడానికి, ప్రభు శిష్యులను హత్య చేయటం ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. ఒక మిషన్తో వెళ్ళాడు, కానీ యూటర్న్ కాదు, 180 degrees మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఏ ప్రభునైతే ఆయన స్వీకరించాడో, ఏ నజరేయుడి కొరకైతే వ్యతిరేకంగా జీవించాడో, ఇప్పుడు ఆయన హత్తుకొని జీవించాడు. ఆయన పలుకుతున్న గొప్ప మాటలు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. 6:14. దేని యందండి? సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. సిలువకు వ్యతిరేకంగా ప్రయాణం చేసినవాడు, సిలువకు వ్యతిరేకంగా పోరాడినవాడు ఇప్పుడు సిలువే నా లైఫ్ అంటున్నాడు. గ్రేట్ చేంజ్. సిలువ అనేది అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక గొప్ప మార్పు కలగజేసింది. ఏమయ్యాడు ఆయన? పర్సిక్యూటర్ ప్రీచర్ అయ్యాడు, హింసకుడు సువార్తికుడు అయ్యాడు, ఎనిమి ఎవాంజలిస్ట్ అయ్యాడు, క్రైస్తవులకు శత్రువు క్రైస్తవుల కొరకు సువార్తికుడు అయ్యాడు. బ్లాస్ఫమర్ దోషకుడు బిలీవర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఏమయ్యాడు చెప్పండి? విశ్వసించేవాడు. సంఘములు పాడు చేసేవాడు, డిస్ట్రాయర్, డిసైపుల్ అయ్యాడు. ఆయన అసలు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పరిరక్షించవలసిన వాడు, అడ్వకేట్గా ఉండవలసిన వాడు, లాని కాపాడవలసిన వాడు ఇప్పుడు క్రైస్తు గురించి అనౌన్సర్ అయ్యాడు, క్రీస్తు గురించి ప్రకటించేవాడయ్యాడు. ఆయన యొక్క మార్పు, ఆయన కన్వర్షన్ ఏ గ్రేట్ మిరకల్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో అపోస్తులైన పౌలు యొక్క మార్పు ఒక ప్రత్యేకమైనది. ఎందుకొరకు ప్రత్యేకమైనదంటే, అన్ని జనుల కొరకు దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు అండి? జెంటైల్స్. యూదులు అన్యుల మధ్య భేదం ఉంది, యూదులు అన్యుల మధ్య గోడ ఉంది. యూదులు అన్యులు ఎప్పుడు కలుసుకోరు, ఎప్పుడు షేక్ హ్యాండ్ ఎవరు. దే నెవర్ షేర్ టుగెదర్, దే నెవర్ సిట్ టుగెదర్, దే నెవర్ స్టాండ్ టుగెదర్. ఎంతో వైరుధ్యం ఉంది. అలాంటి అన్ని జనులకు సువార్త చెప్పడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్న వ్యక్తి ఎవరంటే సౌలు గారు. 2వ అధ్యాయం 7, 8, 9 వచ్చిన ఆ మాట మనం చూస్తున్నాం. సున్నతి పొందిన వారికి పేతురుకు అప్పగించాడు సువార్త, సున్నతి పొందని వారికి పౌలుకు అప్పగించాడు. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలండి. ఈ యొక్క అపాయింట్మెంట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ లోకంలో గందరగోళంగా ఉన్నారు. చాలామంది పేతురు పార్టీ ఉన్నారు, చాలా కొద్ది మంది పౌలు పార్టీ ఉన్నారు. చాలామందికి పేతురు సువార్త, పేతురు బోధ ఇష్టము, పౌలు సువార్త, పౌలు బోధ ఇష్టం లేదు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడండి? పేతురు అండ్ టీమ్, మీరు సున్నతి పొందిన వారికి ప్రకటించండి. పౌల్ అండ్ హిజ్ టీమ్ ఎవరు ప్రకటించాలండి? సున్నతి పొందని వారికి అని దేవుడు ఏర్పాటు చేయటమే కాకుండా 1వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో దేవుడు ఆయన కొరకు ఒక స్పెషల్ సువార్తను బయలుపరిచాడు. ఏంటి ఆ సువార్త? 1వ అధ్యాయం 3, 4 వచనాలు అన్నమాట. యేసు ప్రభు మన పాపం నిమిత్తం అప్పగించబడ్డాడు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం అప్పగించబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయన్ని విశ్వసిస్తే, ఆయన అంగీకరిస్తే రక్షణ, నిత్య జీవం, మోక్షం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 వచనం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టాడు. గాడ్స్ ప్రోగ్రామ్, గాడ్స్ ప్లాన్. యేసు ప్రభు సిలువ పట్టడం అనేది యాక్సిడెంటల్గా జరగలేదు, అపాయింట్మెంట్. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం, అటోన్మెంట్, పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన పాపం నిమిత్తం అంటే టోటల్ మ్యాన్ కైండ్, ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు.
ఆయన చనిపోవటమే కాదు, ఆయన అప్పగించుకున్నాడు. వాలంటరీ డెత్. యేసుప్రభు మరణం ఏంటండి? ఆయన తన్ను తాను అప్పగించుకు. 2:20 మాట కూడా మనం చూస్తున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడిన, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఆయన డెత్ ప్లాన్డ్ బై ఫాదర్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ అనేది వాలంటరీ డెత్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ అది అటోన్మెంట్, పాపాల నిమిత్తం చనిపోయాడు. అంతేకాకుండా 4వ వచనం, ప్రస్తుతపు దుష్టకాలం నుంచి మనల్ని విమోచించవలెనని. విమోచన కొరకు జరిగింది. ఎమాన్సిపేషన్ అంటారండి, విమోచన కార్యం. అందుకే ఈ యొక్క 6 అధ్యాయాల్లో సిలువ 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 మరణము, సిలువ మరణము ఎన్నిసార్లు రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఇదే సువార్తను ప్రకటించాడండి. యెరూషలేం స్టార్ట్ చేశాడు, దమస్కుకు వెళ్ళాడు, ఇప్పుడు గలతీ పట్టణానికి వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన 3 ప్రయాణాలు చేశాడు. 3 ప్రయాణాలు గలతీల గుండా వెళ్ళాడు. బైబిల్లో ఇదొక స్పెషల్ పత్రిక అండి. రోమా పత్రిక అంటే అర్థం ఏంటి? రోమా పట్టణంలో విశ్వాసుకు రాయబడిన పత్రిక కదా. కొలసీ పత్రిక అంటే అర్థం ఏంటి? కొలసీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాయబడిన పత్రిక. ఎఫెసీ పత్రిక అంటే అర్థం ఏంటి? ఎఫెసీ పట్టణానికి ఉన్న విశ్వాసులకు రాయబడిన పత్రిక. మరి హెబ్రీ పత్రిక అంటే ఏంటి? హెబ్రీ పట్టణం కాదు, ఏం చెప్పండి, హెబ్రీ విశ్వాసులకు రాయబడిన పత్రిక. మరి గలతీ పత్రిక అంటే ఏంటి? గలతీలకు రాసిన పత్రిక. గలతీ పట్టణం లేదండి. గలతీలని ఒక స్టేట్, ప్రావిన్స్, రోమా యొక్క ప్రాంతం. అందులో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. లుస్త్రా, దెర్బే అనే పట్టణాలు అందులోకి వస్తాయి. లూకా సువార్త అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం మాటలు మనం ఉంటాయి. లుస్త్రా, దెర్బే గలతీయ పట్టణాలు, గలతీయ ప్రావిన్స్, ఒక ప్రాంతంలో ఉన్న కొన్ని పట్టణాలు. ఆ గలతీ ప్రాంతములో ఉన్న కొన్ని సంఘాలకు రాయబడిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక. అంతేగాని గలతీ ఒక సిటీ కాదు. అర్థమవుతుంది బ్రదర్? అది దీని యొక్క స్పెషాలిటీ. అందుకే ఆ మాట 1వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాం చూడండి. గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయబడినది. నాట్ వన్ చర్చ్, మెనీ చర్చెస్. రోమన్స్ ప్రావిన్, రోమాకి ముఖ్యమైన పట్టణం అది. టర్కీ దేశంలో ఉంది. ఆ యొక్క సదరన్ టర్కీలో గలతీ పట్టణం ఉంటుంది. అన్ని జనులతో నింపబడింది. ఎక్కువగా రోమన్స్ ఎక్కువగా అక్కడ ఉంటారు. వారికి వెళ్ళి అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప సువార్తను ప్రకటించాడు. ఒకటే సువార్త. ఏంటి ఆ సువార్త? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సువార్త అయితే బయలుపరిచాడో అదే సువార్తను ప్రకటించాడు. ఏంటి ఆ సువార్త? మన పాపముల నిమిత్తం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. దేని కొరకు? మనను దుష్టత్వం నుంచి విడిపించడానికి. చాలా అద్భుతంగా సువార్త ప్రకటించబడింది. ఆయన ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగిందంటే, యెరూషలేము యోధాలో ఉన్న కొంతమంది యోధా మతస్థులు ఈ పౌలు అనేవాడు క్రొత్త బోధ చేస్తున్నాడు కాబట్టి ఈ గలతీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులను గలిబిలి చేసి భిన్నమైన సువార్త చెప్పారు. అనదర్ గాస్పెల్ చెప్పారు. వారు నమ్మారు. ఏంటి అనదర్ గాస్పెల్? 2-3 అధ్యాయాలు చదివితే ఈ మాటలు ఉంటాయండి. పరలోకం వెళ్ళాలంటే, మోక్షం వెళ్ళాలంటే క్రైస్ట్ ప్లస్ సర్కంసిజన్. క్రీస్తుని నమ్మటమే కాదు, సున్నతి పొందాలి. అదొక సువార్త. ఇంకొంతమంది అందులో వచ్చి ఏమన్నారంటే, పరలోకం వెళ్ళాలంటే మీరు అన్యజనులు కదా, మీరు స్వతహాగా యూదులు కాదు కదా, మీరు అన్యజనుల నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా పరలోకం వెళ్ళాలంటే, మేము ఆల్రెడీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాము, మీరు కూడా ఆ ప్లేస్లోకి రావాలంటే కృపొక్కటే కాదు, ధర్మశాస్త్రం కూడా అనుసరించాలి. గ్రేస్ ప్లస్ లా. ఇంకా మూడవది ఏంటి అంటే, అరే యేసుప్రభు శిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడని విశ్వాసం ఒకటే కాదు, వర్క్స్, క్రియలు కూడా ఉండాలి. 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటంటే చెప్పండి. క్రైస్ట్ ప్లస్ సర్కంసిజన్, క్రీస్తు మరియు సున్నతి, గ్రేస్ అండ్ లా, మూడోది ఫెయిత్ అండ్ వర్క్స్. అపోస్తలుడైన పౌలు ఆశ్చర్యపోతాడు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, మీరు ఇంత భిన్నమైన సువార్తకు త్వరగా తిరిగిపోయారు.
అయ్యో నేను మీ కొరకు పడిన కష్టం అంతా వ్యర్థమైపోయింది. 2వ అధ్యాయం 2వ వచనం, మీ గురించి ప్రయాసం వ్యర్థమైపోయింది. 4వ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్తున్నాడు, మీరు దినాలు మాసాలు ఉత్సవాలు ఆచరిస్తున్నారు, నేను పడిన కష్టం వ్యర్థమైపోయింది. కాబట్టి ఏం చేయాలి? వారికి మరలా సువార్తలో ఉన్న సత్యాన్ని, సువార్త యొక్క క్రమాన్ని, వాట్ ఈజ్ ద ట్రూ గాస్పెల్ అనేది వారికి ఎఫెసీ పట్టణం నుండి క్రీస్తు శకం 57 సంవత్సరం ఆ సంఘాలకి పత్రిక రాశాడు. ఆ పత్రిక ఎవరు తీసుకెళ్లారు మనకు తెలియదు, కానీ మొత్తానికి గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులను సెట్ చేశాడు. మరలా వారు నిజమైన సువార్తలోకి వచ్చారు. అసలైన సువార్త ఒకటి ఉంది, అది పౌలు గారికి బయలుపరచబడింది, అన్ని జనుల కొరకు ప్రత్యేకంగా బయలుపరచబడింది. దానికి ఎవరు కలిపినా తీసివేసినా వారు శాపగ్రస్తుడవుతాడు. ఒకవేళ నేను కూడా కలిపినా చెప్పండి, నేను కూడా ఏమవుతాను? శాపగ్రస్తుడిని అవుతాను. ఇంకెవరు ఆ సువార్తను చేంజ్ చేయటానికి లేదు. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడు అవునుగాక. ఓన్లీ వన్ గాస్పెల్, ట్రూ గాస్పెల్. ఈ యొక్క పత్రిక అంతా చదివితే అన్నిటికీ పరిష్కారం ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలు. దట్ ఈజ్ ఎనఫ్. అందుకే ఆయన అన్న మాట ఏంటంటే, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. అతిశయించడానికి నాకు చాలా ఉన్నాయి. వాస్తవానికి 1వ శతాబ్దంలో రోమీడు అనేవాడు సిలువను చూడ్డంటాడు, ఇష్టపడ్డంట సిలువను చూడటానికి. ఏ రోమీడు సిలువే పడలేదు. సిలువ గురించి వినటానికి ఇష్టపడరు, సిలువను గురించి తలంచుకోవడానికి ఇష్టపడరు, సిలువ వైపు చూడరు. కానీ ఈయన అంటున్నాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. క్రాస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఏంటి ఆ సిలువ ఏం చేస్తుంది? ఆ సువార్త మానవాళికి ఏమిచ్చింది? ఆ సువార్త మానవాళిని ఎలా విమోచించింది? ఆ సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ పత్రిక నుంచి మనం క్లుప్తంగా చూద్దాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మరి ఒక సువార్త, భిన్నమైన సువార్తలు ఈ లోకంలో ఉన్నాయి. ఇదే మాటలు 2-3 పేజీలు వెనక్కి తిప్పితే జస్ట్ చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్త, అనదర్ గాస్పెల్. ఓన్లీ వన్ గాస్పెల్, జెంటైల్స్ కొరకు, అన్ని జనుల కొరకు దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా వాక్యాలు నేను చూపించగలను. రోమపత్రిక 16వ అధ్యాయం 25-26 వచనాల్లో, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుంచి రహస్యంగా ఉంచబడింది, ఇప్పుడు నా సువార్త వలన బయటకు వచ్చింది. మై గాస్పెల్, నా సువార్త వలన బయటకు వచ్చింది. దేవుడు నాకు బయలుపరిచాడు, ఆయన కృప. నేనేం చేయగలను? అలానే తిమోతికి రాసిన 1వ పత్రిక 1:11 కూడా సేమ్ ఇవే మాటలు చెప్పుకున్నాడు. 1:11 కూడా, ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త ప్రకారం, నాకు అప్పగించిన మహిమగల, దేవుడు అప్పగించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక స్పెషల్ పర్సన్ ఏర్పాటు చేశాడని చెప్పే కదండి. ఏంట్లో ఆయనకున్న గొప్పతనం? రోమీడ్ ఏ దేశమైనా వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ అక్కర్లేదు. గ్రీక్ మాట్లాడగలడు, ఏ పట్టణం వెళ్ళినా గ్రీసులో అనర్గళంగా సువార్త చెప్పగలడు. యోధా మతస్థుడు కాబట్టి ఏ పట్టణం వెళ్ళినా సమాజ మందిరాల్లోకి వెళ్ళి సువార్త చెప్పగలడు. ఇలాంటి ఆధిక్యత కలిగిన వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరూ లేకపోవచ్చు. అంతేకాదు 22వ అధ్యాయం అపోస్తుల కార్యం 14వ వచనంలో, పితరుల దేవుడు ఆయన చిత్తాన్ని ఆయనకు బయలుపరిచాడు, కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషులకు సాక్షిగా ఉన్నావు. ఈ యొక్క సందేశం సారాంశం ఏంటంటే, పౌలు చెప్పిన సువార్తకు మనం కొంచెం ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా చాలా ప్రమాదంలో పడతాం, చాలా ప్రమాదంలో పడతాం. కానీ సాతాను పని ఏంటంటే, అసలు సిసలైన సువార్తను టర్న్ చేయటం, కొంత యాడ్ చేయటం లేదా కొంత డిలీట్ చేయటం. ఏ సువార్తలో ఉన్నామో, ఏ సువార్తను నమ్మామో ఒకసారి మనం పరిశీలన చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పాడు, మంచి పోరాటం పోరాడు. 2 తిమోతి 4:17
నా నిమిత్తం అన్ని జనుల సువార్త విన్నారు. దేవుడు నాకు సహాయం చేశాడు. నేను వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ తిమోతికి అప్పగించాడు. దాన్ని కంటిన్యూ చేయమన్నాడు. తిమోతి కొన్ని జనరేషన్స్కి అప్పగించాడు. 2, 3, 4 శతాబ్దాల్లో అదే సువార్త ప్రకటించబడుతుంది. ఎగ్జాక్ట్గా రోమన్ క్యాథలిక్స్ వచ్చారు 6th, 7th సెంచరీ. కంప్లీట్గా బైబిల్ని క్లోజ్ చేశారు. మానవాళి కంట పడకుండా దాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. సువార్త స్వరూపాన్ని మార్చేశారు. లేఖనాలు ఏముందో చదువుదామంటే వారి దగ్గర అందుబాటు లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. అవునా కదండి? రే మార్టిన్, మీ తండ్రి చనిపోయాడు కదా, మీ తండ్రి పరలోకానికి నరకానికి మధ్యలో ఏలాడుతున్నాడు రా, దాన్ని పర్గటరీ అంటారు. మీ తండ్రి పరలోకం వెళ్ళాలంటే ఒక $10 తీసుకురా. సరే సార్, $10 తెచ్చారు. ఓకే, మీ తండ్రి ఎక్కడికి వెళ్తాడు? స్వరూపం మారిపోయింది. ప్రజల చేతిలో బైబిల్ లేదు. 14, 15 శతాబ్దాల్లో దేవుడు గొప్ప వ్యక్తులను లేపాడు. జాన్ హాస్, గ్రేట్ పర్సనాలిటీ, అప్పటికే లాటిన్ భాషలో ఉన్న బైబిల్ని జర్మన్లోకి మార్చాడు. జాన్ హాస్ ఎప్పుడైతే జర్మన్లోకి మార్చటం, అట్ ద సేమ్ టైం జాన్ గుటెన్బర్గ్ 1454 టైంలో ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవటం, అందులో కూడా ఫస్ట్ బైబిల్ ప్రింట్ అవటం ఆశ్చర్యం. జర్మన్ భాషలో ఉన్న బైబిల్ మార్టిన్ లూథర్ గారు చదవటం. అపోస్తలుడైన పౌలు ఏ సువార్తను అయితే ప్రకటించాడో అదే సువార్తను అర్థం చేసుకున్నాడు. బై ఫెయిత్ అలోన్, విశ్వాసము ద్వారా, బై గ్రేస్ అలోన్, కృప ద్వారా, బై బ్లడ్ అలోన్, నాట్ బై లా, నాట్ బై వర్క్స్. మూడు చెప్పుకున్నాం కదా, వాళ్ళు చెప్పింది నాట్ బై లా, నాట్ బై వర్క్స్, నాట్ బై సర్కంసిజన్, బట్ బై గ్రేస్, ఫెయిత్ అండ్ బ్లడ్ అలోన్. ఆ గ్రేట్ ప్రిన్సిపల్ మార్టిన్ లూథర్ గారు బయటకు తీసుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం విలియం టిండేల్ అనే గొప్ప దైవజన్, ద మ్యాన్ ఆఫ్ మిషన్ అన్నారు ఆయన్ని. ఆయన జీవితం చదవండి, వినండి, ఆశ్చర్యం కలిగిద్ది. ఎంత గ్రేట్ పర్సనాలిటీ అండి ఆయన. ఎంతో కష్టపడి, అవమానాలు కోర్చి, దెబ్బలు తిని, బాధలు పడి జర్మన్లోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు విలియం టిండేల్. ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడకపోతే ఈనాడు మన తెలుగులోకి బైబిల్ వచ్చేది కాదు. విలియం టిండేల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం, చాలా ప్రతులు రాశాడు, చాలా వాటికి కాల్ చేశారు, చాలా వాటికి పూర్తి చేశారు, చివరికి ఆయన చెట్టు కట్టి చంపేశారు. ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి బైబిల్ వస్తుందో సువార్త అర్థం చేసుకున్నారు. 16వ శతాబ్దంలో జార్జ్ వైట్ఫీల్డ్ గొప్ప వ్యక్తి, దేవుడు వాడుకున్నాడు. వీరందరూ ఆ గాస్పెల్ చెప్పుకుంటూ వచ్చారు. ఏ సువార్త అండి? అపోస్తలుడైన పౌలుకి ప్రభు ఏ సువార్త అయితే ప్రకటించాడో దాన్ని చేంజ్ చేయకుండా, దాన్ని టర్న్ చేయకుండా, భిన్నమైనది కాకుండా అదే సువార్తను ప్రకటించాడు. జార్జ్ వైట్ఫీల్డ్ గారు ఆ దినాల్లో కొన్ని సాంప్రదాయక చర్చెస్లో వాక్యం చెప్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు వేసేవారు మీద, టమాటాలు వేసేవారు. ఆయన పేరులో ఏముందండి? వైట్ఫీల్డ్. వైట్ఫీల్డ్ అంటే తెల్లని పొలాలు. నిజంగా ఆయన వైట్ఫీల్డ్గానే అనేక పొలాల్లో పరిచర్య చేశాడు. 17, 18 శతాబ్దాల్లో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు. ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదండి. ద సేమ్ గాస్పెల్, అదే సువార్తను యూరప్ ఖండానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. నిన్నటి దినాన ఆయన జీవితం మీద డాక్యుమెంటరీ చదివాను. చాలా ఆశ్చర్యపోయాను. ఇంగ్లాండ్ దేశాన్నే మార్చేశాడు. వాళ్ళ బ్రదర్ చార్లెస్ వెస్లీ ఆయన పాటల ద్వారా, సువార్త పాటల ద్వారా యూరప్ ఖండాన్నే విజయం తీసుకొచ్చారు. క్రిస్మస్ క్యారల్స్లో కూడా చార్లెస్ వెస్లీ పాటలు మనం ఈ 2 బ్రదర్స్ టోటల్ యూరప్ ఖండాన్ని మండించారు. ఒకటే సువార్త చెప్పారు. ఏంటది? సేమ్ గాస్పెల్. దానికి యాడ్ చేయలేదు, తీసిపోయలేదు. అందుకే ఆ దినాల్లో కళ్ళు షాపులు ప్రేయర్ హాల్స్ అయిపోయినాయి.
యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, దుష్టత్వం నుంచి విమోచించబడ్డాం, మోక్షం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. దానికి ఏమీ యాడ్ చేయలేదండి. పాపాలంటే పాపాలే ఉంచారు, రోగాలను పెట్టలేదు, బాధలను పెట్టలేదు, అప్పులు పెట్టలేదు, ఏమి చేంజ్ చేయలేదు. అదే సువార్త ప్రకటించారు ఎవరు? జాన్ వెస్లీ. 19th సెంచరీలో జార్జి ముల్లర్, సిహెచ్ పడ్జన్, జాన్ డార్బీ, గ్రేట్ పర్సనాలిటీస్ దేవుడు లేపుకున్నాడు. సేమ్ గాస్పెల్ చెప్పారు, సువార్త అదే సువార్త ప్రకటించారు, ఏం మార్చలేదు. ఇంకొంచెం ముందుకు వస్తే డిఎల్ మూడే ఫ్రమ్ యుఎస్ఏ. ఇప్పుడు ఆ సువార్త యుఎస్ఏకి అంటుకుంది. అంతకుముందు జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే వన్ ఐడ్ ప్రీచర్, ఒకే కన్ను కలిగిన గొప్ప మిషనరీ అమెరికా దేశాన్ని వెలిగించాడు. సువార్త చేంజ్ కాలేదండి. డిఎల్ మూడీ తర్వాత ద గ్రేట్ బిల్లీ గ్రామ్ గారు వచ్చారు. ఒకటే గాస్పెల్, ఒకటే సువార్త. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏ సువార్త చెప్పాడు? ఈ సువార్త కాక మరి ఏ సువార్త ఎవడు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడవును. ఆ విధంగా యూరప్, ఇంగ్లీష్ దేశాల్లో సువార్త ముందుకు వెళ్ళింది. మరి ఇండియాకి ఎలా వచ్చింది? 17th, 18th, 19th సెంచరీలో ఆయా దేశాలకు మిషనరీస్ వెళ్ళారు, వారి భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. వారు పెద్దగా సువార్త ప్రకటించలేదండి. విలియం కేరీ గారు వీళ్ళు పెద్దగా సువార్త ప్రకటించలేదు. వాళ్ళ వర్క్ అంతా ఏంటి? ఆయా భాషల్లోకి బైబిల్ ఏం చేయటం? ట్రాన్స్లేట్ చేయడం. అదే టైంలో 1850s ఆ టైంలో ఇంగ్లాండ్, వేల్స్లో గొప్ప ఉద్యమం కలిగింది. అక్కడి నుంచి చాలామంది యవనస్తులు చాలా దేశాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. బీర్ బౌడెన్ అనే గొప్ప మిషనరీస్ ఇంగ్లాండ్ దేశం నుంచి కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం ఆ ప్రాంతాలకు వచ్చారు, అదే సువార్తను ప్రకటించారు. అంతకుముందుగా బ్యాప్టిస్ట్ మిషనరీస్, అంతకుముందుగా లూథరన్ మిషనరీస్. ఒకటే గాస్పెల్, ఏం చేంజ్ చేయలేదండి. ఒక్కొక్క సంస్థ కింద వచ్చారు కానీ థీమ్ ఒకటే. ఏంటి? యేసుప్రభు మన పాపాల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. బీర్ బౌడెన్ తర్వాత, వారి తర్వాత చాలామంది మిషనరీస్ వచ్చారు. హ్యాండ్లీ బర్డ్ చరిత్రలో మీరు చదవండి. సైలస్ ఫాక్స్ ఫ్రమ్ కెనడా. ఇన్ 1920s, 1930s, 1940s ఆ మిషనరీస్తో కొంతకాలం ద గ్రేట్ మ్యాన్ బ్రదర్ బక్సింగ్ గారు ఆయనతో అసోసియేట్ అయ్యాడు. పోర్ట్ గాస్పెల్ హాల్ అని ముంబైలో ఉంటుంది, అక్కడ ఆయన కొంతకాలం ఆ బ్రదర్స్తో సహవాసం చేశాడు. ఆ యొక్క గాస్పెల్ థీమ్, ఆయన ఏ విధంగా అయితే సువార్తను విశ్వసించాడో అదే సువార్తను ఆయన కూడా సువార్థికుడిగా ఇండియాలో ఆయన చేసిన పరిచర్య మనకు తెలుసు. అట్లా సువార్త ముందుకెళ్ళింది. 1950s వచ్చాము, సువార్త స్వరూపం స్లోగా మారిపోవటం మొదలుపెట్టింది. పౌలు చెప్పిన సువార్త కాక భిన్నమైన సువార్తలు బయలుదేరినాయి. సో ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ముందుగా ఒక 10 minutes భిన్నమైన సువార్తలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. అసలు పౌలు చెప్పిన సువార్త వలన మనకు కలిగిన బ్లెస్సింగ్స్ ఏంటి? సువార్తను టర్న్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంది? దైవజనులు వారన్ వీర్స్బీ అనే గొప్ప బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, డైజెషన్ కొరకు వాడే అరిజోన్ అనే ఒక మెడిసిన్, దాని బదులు జస్ట్ అరిజోన్ బదులు ఒక పదం మారిస్తే అది విషానికి సంబంధించిందండి, ఆర్సెనిక్. ఒకవేళ డాక్టర్ గారు ఒక్క పదాన్ని మార్చాడంటే, ఆ ట్యాబ్లెట్ పదం మారితే అది మెడికల్ షాప్లో ప్రాణాలు తీసేది అయింది. జస్ట్ వర్డ్స్ చేంజ్ అయితే ఏమవుతుందండి? డైరెక్ట్గా టికెట్ తీసుకోవటమే. అలాగే సువార్తలో కూడా మారిందంటే డైరెక్ట్గా నిత్య నరకమే. నిత్య జీవం కాదు, చెప్పండి, నిత్య నరకమే. ఈ సువార్త కాక మరి ఏ సువార్త ఎవడో ప్రకటించినా వాడు శాపగ్రస్తుడవును. ఏం జరిగింది? ఎలాంటి రకాల సువార్తలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్యాథలిక్ సోదరులు గుడ్ వర్క్స్ తీసుకొచ్చారు. మంచి పనులు చేయండి చాలు, పేదలకు సహాయం చేయండి, బట్టలు ఇవ్వండి, హాస్పిటల్స్ పెట్టండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, దట్స్ ఆల్. గుడ్ వర్క్స్ చాలు. గుడ్ వర్క్స్ ద్వారా మనం పరలోకం వెళ్తాం. సువార్తను పెద్దగా వారు హైలైట్ చేయలేదు.
సో మనం దాని సంగతికి వెళ్ళలేదు. ఆ యొక్క వారి గురించి మనం ప్రార్థన. సెవెంత్ అడ్వెంటిస్ట్లో వచ్చారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్. ఇది పెద్ద సమస్య, ఇది కూడా పెద్ద సమస్య ప్రపంచవ్యాప్తంగా. సువార్త గురించి పెద్దగా కాదు, కానీ సెవెంత్ డే చేయాలి. ఏ డే? 7వ దినం విశ్రాంతి దినం. మీరు ఏమైనా చేయండి, 7వ దినం దేవుని ఆరాధించండి, ఏ పని చేయకూడదు. ఒక గొప్ప ఫార్ములాస్ తయారు చేశారు. ఇక వారి థీమ్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం కాకుండా డే వైపు తిప్పారు. వారికి ఏది ఇంపార్టెంట్ అండి? డే ఇంపార్టెంట్. మీరు ఎన్నైనా చేయండి, ఆ డే ఆరాధన చేయకపోతే మీకు నరకమే. నెక్స్ట్ మరొకరు వచ్చారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు వచ్చారు. వీరు చెప్పేది ఏంటి? సువార్త కాదు, వీరు చెప్పేది సంఘం గురించి. పరలోకం వెళ్ళాలంటే మా సంఘంలో చేరండి, మా సంఘంలో చేరితేనే, మా సంఘంలో సభ్యులైతేనే మీరు పరలోకం వెళ్తారు. దానికి ఒక పెద్ద లెసన్స్ తయారు చేస్తారు, ఎన్నో వందల రెఫరెన్స్లు చూపిస్తారు, ఒక ఫ్రేమ్ చేస్తారు, లాజికల్గా మాట్లాడతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ నువ్వు బస్సులో వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కుతావు అంటారు. ఏ బస్సు ఎక్కుతావు? హైదరాబాద్ టు తిరుపతి బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తావండి? తిరుపతి వెళ్తావు. ఏ బస్సు ఎక్కాలి? హైదరాబాద్ టు విజయవాడ బస్సే ఎక్కాలి. ఒకే ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో సభ్యుడు అవ్వాలి. ఆ సంఘ సభ్యుల చేతే బాప్తీసం తీసుకుంటేనే నీకు పరలోకం. సువార్తను సైలెంట్ చేశారు, బాప్తీసాన్ని సంఘాన్ని హైలైట్ చేశారు. నో నో నో, ఒకటే మార్గం. ఏంటి చెప్పండి? సువార్త ద్వారా సంఘంలోకి వెళ్తాం, కానీ సంఘము ద్వారా పరలోకంలోకి వెళ్ళటం కాదు. వాళ్ళ సువార్త అది. బైబిల్ మిషన్ సోదరులు వచ్చారు, వారి సువార్త ఏంటి? స్వస్థత యాడ్ చేశారు. యేసు ప్రభు చనిపోవడం, తిరిగిలేయటం ఇదంతా కాదు, కానీ మా స్వస్థతశాలకు రండి. మీరు ఎప్పుడైతే స్వస్థత పొందుకుంటారో అప్పుడే మీరు నిత్య జీవం పొందుకున్నట్టు. ఏ స్వస్థత? భౌతిక స్వస్థత. ఏదో ఒక రోగం తగ్గిందని చెప్పాలి, నాకు తలనొప్పి తగ్గిందండి, నాకు జ్వరం తగ్గిందండి, ఆ స్వస్థతశాలకు వస్తే నాకేదో జరిగిందండి. టోటల్ సువార్త అంతా ఎటు టర్న్ అయిపోయిందంటే సువార్త నుంచి ఎటు వెళ్ళిపోయింది బ్రదర్? స్వస్థత. ప్రజలు దేని కొరకు వెళ్తున్నారు? సువార్త కొరకు కాదు. దేని కొరకు అండి? స్వస్థత. ఎల్ఎఫ్ సోదరులు వచ్చారు. ఇది కూడా పెద్ద సంస్థ. వాళ్ళు సువార్తను పక్కన పెట్టారు, మారు మనసు అనేది హైలైట్ చేశారు. ఏంటి మారు మనసు అంటే? పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి. మీరు ఎన్ని పాపాలు ఒప్పుకోండి, అన్ని పాపాలు ఒప్పుకోండి, అన్ని పాపాలు ఒప్పుకోవాలి. నీ ఇంటిలోకి వెళ్ళి ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చాలి. నీకు గోడ మీదో ఏదో ఒక వాక్యంలో నీకు కనపడిద్ది, నీ పాపాలు క్షమించబడితే దేవుడు దర్శనంలోనో స్వరంలో వినిపిస్తాడు. అప్పుడే నీకు నిత్య జీవం కలిగింది. అప్పుడు వరకు ఏం చేయాలండి? ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఒప్పుకోవాలి. అనదర్ గాస్పెల్. ఇది మరొక సువార్త. ఇంకొంతమంది వచ్చారు, BOUI విశాఖపట్నం ఉంటుంది కదండి, చాలా పెద్ద సంస్థ. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. మీ ప్రాంతం వస్తాం, మేము క్లాసులు పెడతాం, ఫస్ట్ నుంచి చివరి దాకా క్లాసులు నేర్పిస్తాం. దేవుడు తండ్రి, ఆయన సర్వ సృష్టికర్త, మారు మనసు పొందాలి, ఆయన నమ్ముకోవాలి, ఎంతకాలం ఆయన దూరంగా ఉంటావు అని దేవుడికి లింక్ చేస్తారు, కానీ సువార్తను సైలెంట్ చేశారు. అందుకే ఈ లోకంలో అనేకమైన ప్రమాదాలు కలుగుతున్నాయి, శిక్షలు వస్తున్నాయి. దేవుడి వైపు తిప్పారు, దేవుడి వైపు రావాలి, దేవుడిని తెలుసుకోవాలి, నిజ దేవుడిని తెలుసుకోవాలి, సృష్టికర్తను తెలుసుకోవాలని చెప్పారు, కానీ సువార్తను సైడ్ చేసేసారు. చాలా లాజికల్గా ఉంటుంది. ఎన్నో క్లాసులు చెప్పిన తర్వాత అప్పుడు కానీ అర్థం కాదండి. నో నో నో, ఓన్లీ వన్ వే. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఏ సువార్తను మీరు విన్నా కూడా అంగీకరించినా అది చాలా ప్రమాదం అని చెప్తున్నారు. చాలా సంఘాలు వచ్చినాయి 1980s, 90s, 20s, 2000 నుంచి. ఇప్పుడు సంఘాలు కాదు, సంస్థలు బయలుదేరినాయండి.
సంఘాలు ఫెయిల్ అయిపోయినాయి, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మాకు దర్శనాలు ఇచ్చాడు, దేవుడు పలానా ప్లేస్లో పనిచేయమన్నాడని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. వీరందరూ సువార్తే, కానీ సువార్తకు కొంత యాడ్ చేస్తూ వచ్చారండి. ఉదాహరణకి కలూరి టెంపుల్ సువార్త ఏంటి? రండి, మీ దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తం. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, మీ కష్టాలు పోతాయి, మీ దుఃఖ దినాలు పోతాయి. ఆయన నమ్ముకోండి. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అంతవరకు బాగానే ఉంది. సువార్త కొంత యాడ్ చేశారు. అక్కడితో కాదు, ఇంకొంత స్పాన్సర్ చేయండి. సువార్తకి కొంత ఎడిషన్. ఏంటి ఎడిషన్? మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయండి చెప్పండి? అట్లీస్ట్ 100 రూపీస్, అట్లీస్ట్ 200 రూపీస్. అసలు ఇప్పుడు టోటల్గా సువార్త పక్కన పెట్టబడింది, టోటల్ ఫండ్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. సువార్త ఏమైందండి? యాడ్ చేయబడింది. అది వాళ్ళు చెప్పే సువార్త. ఓకే, నో ప్రాబ్లం. దీనికి ఆపోజిట్గా స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ వచ్చినాయి. డైలీ ఒక వాగ్దానం. నువ్వు బహుదినాలు నువ్వు దేవుడిని కొరకు బహు వేగంగా రాబోతున్నాడు. రోజుకొక వాగ్దానం. వాగ్దానాలు మాయలో సువార్తను సైలెంట్ చేశారు. రోజు వచ్చే వాగ్దానాలు మనోరంజకమైన వాగ్దానాలు, ఆహ్లాదపరిచే వాగ్దానాలు, పాత నిబంధనలో అనేకమైన వాగ్దానాలు తీసుకుని ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలతో సువార్తను పక్కన పెట్టేసి టోటల్గా వాగ్దానం వైపు మళ్ళారు. మరొక సువార్త వింటే ప్రమాదం. నేను విమర్శ కాదు, కానీ నేను చెప్పే ఈ సహవాసాలన్నిటిలో నిజ విశ్వాసులు ఉన్నారు. యేసు ప్రభును సొంత రక్షకుడు అంగీకరించిన నిజమైన విశ్వాసులు ప్రతి శాఖలో ఉన్నారు. ప్రతి శాఖలో ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన ప్రణాళికలో ఆ నిజమైన సువార్తను అంగీకరించిన విశ్వాసులు ఇన్ ఎవ్రీ డినామినేషన్ అందరు ఈక్వలే, అందరు ఎత్తబడుతుంది, అది వేరే విషయం. కానీ సువార్త స్వరూపం ఏ విధంగా మార్చేశారో మనం చూస్తున్నాం. భిన్నమైన సువార్త, మరొక సువార్తని అపోస్తలుడైన పౌలు అన్నాడు. జేసీఎన్ఎం వారు వచ్చారు. వారి సువార్త ఆర్థిక సువార్త. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగు కదా, ఆయన ధనవంతుడైండి మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన ఎందుకు? మనను ధనవంతులుగా చేయటానికి. అక్కడ మెసేజ్ వింటే అంతా కోట్లు, డబ్బు, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ అవి చెప్పాడు ఆ పౌలు గారు. మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాను, మనం విమోచించడం కొరకు, ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విమోచించడం కొరకు సువార్తను హైప్ చేశారు. టోటల్గా హెల్త్ వెల్త్ వైపు తిప్పారు. అది మరొక సువార్త. జాన్ వెస్లీ గారు వారి మినిస్ట్రీ వచ్చింది. బైబిల్ వండర్స్ అని స్టార్ట్ చేశారు. అన్ని వండర్స్, అన్ని ఎక్స్పీరియన్సెస్. వారి గృహంలో జరిగిన అనేకమైన మిరాకిల్స్ దేవుడు మీకు కూడా చేస్తాడు, మాకు చేసిన మీకు కూడా చేస్తాడు. టోటల్ వండర్స్ చేశాడు. సువార్తను డమ్ చేశారు, ఎక్స్పీరియన్సెస్కి హైలైట్ చేశారు. వారికి ఉన్న పిల్లలకు జరిగే చిన్న మిరాకిల్స్, వారి గృహంలో జరిగే మిరాకిల్స్, ఇవే సువార్త. మరొక సువార్త. వాళ్ళ బ్రదర్ సెన్సేషనల్ గాస్పెల్స్ అని స్టార్ట్ చేశాడు కదా. ఈ సెన్సేషనల్ న్యూస్ తీసుకొని అందులో నుంచి ఏదో తెలియచేయటం. నో, గాస్పెల్ నెవర్ చేంజెస్. మార్టిన్ లూథర్ ప్రకటించాడు, రివైవల్ వచ్చింది. జాన్ వెస్లీ, జార్జ్ వైట్ఫీల్డ్, చార్లెస్ స్పర్జన్, డిఎల్ మూడీ, వారి సువార్తలు స్టడీ చేయండి, వారి ప్రసంగాలు స్టడీ చేయండి. ఇంటర్నెట్లో ఉంటాయి. ఎక్కడ థీమ్ చేంజ్ కావు, ఒకటే థీమ్. కానీ వీరు ఎన్ని రంగులు చేంజ్ చేశారు, వాటన్నిటికీ ఎన్ని ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ సువార్త ఏంటి? కేవ్స్. మా కేవ్స్కి రండి, 40 days 50 days 70 days నాన్ స్టాప్ ప్రేయర్స్కి రండి, మేము ప్రాఫెసీ రిలీజ్ చేస్తాం. వాటిని పాటించండి చాలు. భిన్నమైన సువార్త. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
చిలకలపేట మరొక సహోదరులు వచ్చారు. ఎమోషన్స్, కన్నీరు తుడుస్తాడు, నీ దుఃఖం మార్పుతాడు, నీ జీవితం అద్భుతాలు చేస్తాడు. మరొక యేసు ప్రకటించబడుతున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? సువార్తను మనం కొంచెం హైప్ చేసిన చాలా ప్రమాదంలోకి తీసుకెళ్తారు. వారు ప్రభువుని ఏ బేసిస్ మీద నమ్ముకుంటున్నారు? ప్రభుని అద్భుతాల ద్వారా నమ్ముకుంటున్నారా? ప్రభుని సూచికల ద్వారా నమ్ముకుంటున్నారా? లేకపోతే సువార్త అనే బేసిస్ మీద నమ్ముకుంటున్నారా? గలతీ పత్రిక సారాంశం అదే. నేను పడిన కష్టం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళ గాస్పెల్ ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన టర్న్ తీసుకుంది. సాంగ్స్, నో గాస్పెల్. ఏంటి చెప్పండి? సాంగ్స్ 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 సాంగ్స్, ఎవ్రీ ఇయర్ సాంగ్స్, మనోరంజకమైన పాటలు, అది కూడా యెరూషలేం గురించి, ఇజ్రాయెల్ గురించి, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించి, అవే పదాలు, అవే కొంచెం మార్చి ఇయర్లు అదే మ్యూజిక్. ప్రజలను మెస్మరైజ్ చేసి మ్యూజిక్ వైపు టర్న్ చేశారు, సువార్త డమ్ చేశారు. సారీ బ్రదర్స్ ఇలా చెప్తున్నందుకు. పరిశీలన చేద్దాం. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఏ సువార్త ఎవరు ప్రకటించినా వారు శాపగ్రస్తులు అవుతాడు. మరి ఐపీసీ సోదరులు వారి యొక్క గాస్పెల్ ఏంటి? యేసుప్రభు చనిపోయాడండి, తిరిగి లేచాడండి, ఆయన పైకి ఎత్తపడ్డాడు వాస్తవమే, కానీ ఆత్మను పొందుకోవాలండి, భాషలు మాట్లాడాలండి, డబుల్ బ్లెస్సింగ్ పొందాలండి. అనదర్ గాస్పెల్ చూడండి. 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలారా మీరు ఎందుకు భ్రమపడుతున్నారు? మీ కళ్ళకు కట్టినట్టుగా మేము సువార్తను ప్రకటించాం కదా, సిలువను ప్రదర్శించాం కదా, మీరు సిలువను వినుట ద్వారే కదా ఆత్మను పొందుకున్నారు. నో సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇంకొంతమంది ఐపీసీలు, ఇంకొంతమంది సోదరులు భాషలు మాట్లాడితేనే నిత్య జీవం కదండి. యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, అదంతా పక్కన పెట్టండి సార్, ఏం కావాలి? ఇంకా మాట్లాడలేదా? అడుగు. ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్తను టర్న్ చేసుకుంటున్నారు. కొంతమంది సువార్తను కమర్షియలైజ్ చేశారు. ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు ఇంకా ఆయన, ఫైనాన్షియల్ గాస్పెల్. విత్తండి, కోసుకోండి. దశమ భాగం ఒక క్రియలకమైన అంశంగా, దశమ భాగం ఒక ఆశీర్వాదానికి ఒక మూలంగా మీరు ఎంతగా ఇస్తే అంతగా దీవించబడతారు. సువార్తను టర్న్ చేశాడు, కల్వరి కమర్షియలైజేషన్ అయింది. ఎంత దుఃఖకరమైన సంగతులండి. యాడ్ చేశారు. ఇంకా ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన మన బలహీనతను భరించాడు కాబట్టి అసలు నీకు బీపీ షుగర్ కూడా రాకూడదు. అక్కడికి వెళ్తే బీపీ షుగర్లు కూడా రావంట. కరోనాకి ఎంతమంది సేవకులు చనిపోయారండి. ఆయన మన వ్యసనాలు అనుభవించాడు. మత్తయి సువార్త ఉంటుంది కదా, ఆయన యొక్క సిలువ కార్యములు రోగాలను కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఏజీ సోదరులు కూడా వారు దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. వారు చెప్పే సువార్త ఏంటంటే ఫుల్ గాస్పెల్. ఏ గాస్పెల్ అంటండి? పౌలు గారు చెప్పింది హాఫ్ గాస్పెల్, మేము చెప్పేది ఫుల్ గాస్పెల్. ఏంటి మేము చెప్పే ఫుల్ గాస్పెల్? ఆయన చనిపోయి తిరిగి లేచాడు, అద్భుతాలు సూచికలు కూడా జరగాలి, అవి కూడా జరిగితేనే అది సువార్త. ఎందుకంటే యేసుప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు కదా, దయ్యాలు పోగొడతారని. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకొంతమందికి ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ప్రాఫిటిక్ గాస్పెల్ పేరు పెట్టి పిలుస్తారు. నీకు అది జరగబోతుంది. సువార్త స్వరూపం మారిపోయింది. జీసస్ కాల్స్, వాళ్ళ సువార్త ఏంటి? మా క్లబ్లో చేరండి, మీరు దీవించబడతారు. కిడ్స్ క్లబ్ ఉంది, అడల్ట్స్ క్లబ్ ఉంది, ఎంప్లాయీస్ క్లబ్ ఉంది, స్త్రీల క్లబ్ ఉంది కదా. రెగ్యులర్ కానుకలు ఇవ్వండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఇప్పుడే నీ కన్నీరు తుడుస్తాడు. మాకు ఎంత సహాయం చేస్తారు, మీరందరూ వెళ్తారు. సువార్త కొంతమంది హైప్ చేశారు. నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈనాడు ప్రకటించబడుతున్న సువార్తలు ఏ విధంగా టర్న్ చేయబడుతున్నాయో చూడండి. ఇంకొంతమంది సువార్తను
పక్కన పెట్టి మా స్థలానికి రండి, మా స్థలం వచ్చి చూడండి, మా స్థలంలో జరుగుతున్న ప్రార్థనలు చూడండి, మా స్థలంకి వస్తే చాలు మీరు మారిపోతారు. సువార్త ప్లేస్లో ఏమొచ్చింది చెప్పండి? దేవుడి స్థలాలను మాకు ఈ స్థలాలను చూపించాడు, ఈ స్థలంలో ఆయన మహిమ ఉంది, ఈ స్థలంకి వస్తే చాలు. ఇవన్నీ సాటానిక్ ట్రిక్స్, థియేట్రిక్ ట్రిక్స్ అండి. అపోస్తలుడైన పౌలు ప్రకటించి చూద్దాం. మరి ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఆలోచించేయండి. 7 రకాలైన బ్లెస్సింగ్స్ నేను చెప్పి ముగిస్తాను. ఏంటి ఆ యొక్క అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన సువార్తలు? ఆయన చనిపోయి తిరిగి లేవటం, మృతులోంచి తిరిగి లేవటం, ఆయన ఆరోహణం అవటం, దాని ద్వారా మానవాళికి కలిగి దాన్ని అంగీకరించే వారికి ఆ యొక్క ప్యూర్ గాస్పెల్, ఆ ట్రూ గాస్పెల్, ఆ సువార్త సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి కలిగే ఆశీర్వాదాలు మనం చూద్దాం. చూడండి, ఇక నో ఎడిషన్స్ అండ్ నో డిలీషన్స్. మొట్టమొదటిది 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం అప్పగించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ప్రస్తుతపు దుష్టకాలం నుంచి మనం విమోచించబడుతున్నాం. ద గాస్పెల్ ఈజ్ మై సాల్వేషన్. నా పాపాలకు రక్షణ, నా పాపాలకు విడుదల. ఏంటి చెప్పండి? ఒకటే సువార్త. ఏ సువార్త? అపోస్తలుడైన పౌలుకు అప్పగించిన సువార్త, మహిమగల సువార్త. ఆ సువార్తను అంగీకరించడం ద్వారా నా సిన్స్, నా పాపాలకి పరిష్కారం. ఆ సువార్తను స్వీకరించడం ద్వారా నేను దుష్టత్వం నుంచి విమోచించబడుతున్నాను. ఎమాన్సిపేషన్, లిబరేషన్. అందుకే అసలు యొక్క గలతీ పత్రిక సారాంశం అంతా అదేనండి. మీరు స్వతంత్రులయ్యారు, పాపాల నుంచి స్వతంత్రులయ్యారు. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు, స్వతంత్రులుగా చేశాడు. కాడి కింద మరలా చిక్కుకొనొద్దండి. ఒక త్రాగుబోతు అయితే సువార్తను నమ్మినప్పుడు అతను అందులో నుంచి విడుదల పొందుతాడు. ఒక వ్యభిచారైతే ఆ నిజమైన సువార్త విని అంగీకరించి ఆత్మకార్యం జరిగినప్పుడు అందులోంచి విమోచించబడతారు. అందుకే 18-19 సెంచరీస్లో బార్ షాపులు ప్రేయర్ హాల్స్ అయినాయి, సినిమా థియేటర్స్ ప్రేయర్ హాల్స్ అయినాయి. దేని ద్వారా? ఈ సువార్త ద్వారానే. ఇప్పుడు ఏమవుతున్నాయి తెలుసా? ప్రేయర్ హాల్స్ బార్ షాపులు అయిపోతున్నాయి. యూకే వెళ్ళండి, అమెరికా దేశం వెళ్ళండి, చర్చెస్ మసీదులు అయిపోతున్నాయి. బికాజ్ గాస్పెల్ చేంజ్ ఇట్స్ రూపాన్ని మార్చుకుంది. నా సిన్స్ అండ్ సాల్వేషన్, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు, ఆ యొక్క నిజమైన సువార్తలో మనం చూస్తున్నాం. రెండవదిగా 2వ అధ్యాయం 20వ వచనం. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్. నా సెల్ఫ్, నా స్వయిచ్ఛకి నేను సిలువేయబడి ఉన్నాను. నేను అంటే ఏంటండి? ఐ యామ్ సంథింగ్ కదా. నేను 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 కదా. ఎవరైనా సరే నేను అంటే చాలా చాలా గొప్ప, అది అది ఆధిక్యత. కానీ ప్రభువుని నమ్ముకున్నాక నేను అనేది పోయింది. ఐ యామ్ సంథింగ్ కాదు, ఐ యామ్ నథింగ్. నా సెల్ఫ్, నా స్వయిచ్ఛలకి ఐ యామ్ సంథింగ్ అనే ఈ బోస్టింగ్స్కి ఆ సువార్త ముగింపు పలికింది. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ సువార్తను విన్న నిజమైన విశ్వాసులు ఎంత దీనిలో అయిపోతున్నారంటే, ఎంతగా తగ్గించబడుతున్నారంటే కారణం ఏంటండి? సువార్త వారి జీవితాలు ఏం తీసుకొస్తుంది? ఆ సెల్ఫ్ విల్, స్వయిచ్ఛను తీసివేస్తుంది. నేను సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే 3వ అధ్యాయం 13-14 వచనాల్లో చాలా గొప్ప అంశం చెప్పాడు. ఇక్కడ ఇది చాలా శ్రేష్టమైన అధ్యాయం. 3వ అధ్యాయం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్ని జనులకు పొందుతుంది. సువార్త వలన ఆశీర్వాదం పొందుతున్నాం. 12, 13, 14 వచనాల్లో క్రీస్తు మన పాపం నిమిత్తం, లేకపోతే క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. 13, 14 వచనాల్లో ఆత్మను వచ్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లుగా. అర్థమవుతుందండి? దేని ద్వారా? ఆ సువార్త, నిజమైన సువార్త వినటం, అంగీకరించటం, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో గొప్ప కార్యం చేస్తాడు. ఏం జరుగుతున్నప్పుడు మన శాపం తీసివేయబడుతుంది. మనకేమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. సెంటెన్స్ పోయింది, తీర్పు పోయింది. ధర్మశాస్త్రం నుంచి వచ్చే తీర్పు పోయింది, పాపం నుంచి వచ్చే తీర్పు పోయింది, సెంటెన్స్ నుంచి విడుదల కలిగింది. మూడవది సెంటెన్స్. సిన్స్ అండ్ సాల్వేషన్ 1:4 to 20. మై సెల్ఫ్, నా యొక్క స్వయిచ్ఛల పోయినాయి. ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు సువార్త ద్వారా, ఆ ట్రూ గాస్పెల్ ద్వారా, ఆ నిజమైన సువార్త ద్వారా. మూడవది ఏం కలిగిందండి? ఆశీర్వాదం కలిగింది. ఏంటి ఆశీర్వాదం?
నా శాపం పోయింది. ద పవర్ ఆఫ్ సిన్, 3 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. ద పెనాల్టీ ఆఫ్ సిన్, పాపంగా వచ్చే శిక్ష పోయింది. ద పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క శక్తి పోయింది. ఒకరోజు ద ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఉనికి కూడా పోయింది. దేన్ని బట్టి అంటే ఆ సువార్త నేను విశ్వసించడం ద్వారా. ఏ సువార్త? అపోస్తలుడైన పౌలుకు ప్రభువు బయలుపరిచిన ఒకే ఒక సువార్త. మూడవది ఏంటండి? సెంటెన్స్, నా యొక్క సెంటెన్స్ పోయింది. చాలా శ్రేష్టమైన మాట చూడబోతున్న 4వ అధ్యాయం 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించడమే కాకుండా మనం దత్తపుత్రులుగా చేశాడు. సన్షిప్, వండర్ అండి. మనం ఏమయ్యామండి? దత్తపుత్రులం. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెనయ్యాను, సువార్త వలనయ్యాను. అర్థమవుతుంది సిస్టర్? దేనివల్ల అయ్యానండి? కానుకలు ఇవ్వటం ద్వారా కాదు, దశంభాగాలు ఇవ్వటం ద్వారా కాదు, స్పాన్సర్షిప్ చేయడం ద్వారా కాదు, ఆన్లైన్ ప్రేయర్స్లో పాల్గొనడం ద్వారా కాదు, ఉపవాస కూడికలో ఉండటం ద్వారా కాదు, ఈ జిమ్మిక్స్కి మ్యాజిక్స్కి లోనై ఇమోషనల్ అయి దానివల్ల కానే కాదు. నీ కొరకు నా కొరకు దిగొచ్చిన దేవుని కుమారుడు ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాన్ని అంగీకరించడం ద్వారా. అందుకే భక్తులు అంటారు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకంటే మనుష్య కుమారులు దేవుని కుమారులు కావాలని. వాటి వండర్ అండి. మనం ఇప్పుడు ఎవరమండి? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఇంకొంచెం ముందుకెళ్తే వీఆర్ ఆల్సో సర్వెంట్స్. దేవుని కుమారులమే కాదు, దేవుని దాసులం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ దాస్యం, నాట్ ఓన్లీ సన్స్ బట్ ఆల్సో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ మాటలు చదువుతున్నప్పుడు నా హృదయం ఆనందిస్తుంది. నేను ఇప్పుడు దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెనయ్యాను. రోమపత్రిక 8వ అధ్యాయం కూడా ఇదే సారాంశం. అది మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశిస్తుంది. 4వదిగా సన్షిప్, కుమారత్వం కలిగింది. దేని ద్వారా? ద ట్రూ గాస్పెల్, సువార్త ద్వారా, నిజమైన సువార్త ద్వారా. 5వదిగా 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 23-24 వచనాల్లో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. శరీర కార్యములు, జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఆటపాటలు మొదలైన వాటన్నిటి గురించి నేను చెప్తున్నాను. వీటన్నిటి నుంచి మనం శాంక్టిఫై, పరిశుద్ధపరచబడ్డాం. దేని ద్వారా? సువార్త వలన. శరీర కార్యాలు పరిశుద్ధపరచబడుతున్నాయి. అనుదినం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు, ఆ క్రాస్ నన్ను శాంక్టిఫై చేస్తుంది, నన్ను శుద్ధి చేస్తుంది. ఒక దైవజనుని ప్రార్థన నన్ను శుద్ధి చేయదండి. ఒక ప్రవక్త ప్రార్థన నన్ను శుద్ధి చేయదు. ఒక బ్రదర్ ప్రార్థన నన్ను శుద్ధి చేయదు. కానీ ఏది శుద్ధి చేసింది చెప్పండి? అక్కడున్న మాటలు మీరు చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ. 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ఆ క్రాస్, ఆ శిలువ మరణ పునరుద్ధానాలు నాకు శాంక్టిఫికేషన్ ఇచ్చినాయి. ఎంత అద్భుతమైన పత్రిక అండి ఇది కదా. సిన్స్, సాల్వేషన్, సెల్ఫ్, సన్షిప్, సెంటెన్స్ పోయింది, శాంక్టిఫికేషన్ అయింది. ఇంకొంచెం ముందుకు వస్తే 6వ అధ్యాయంలో 14 వచనం చదువుతున్నాను. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సపరేషన్. లోకానికి నాకు ఎడం చేసింది ఏంటి అంటే సువార్తే. లోకమునకు నేనును, నాకు లోకాన్ని నేనేం చేశానండి? సిలువ వేశాను. ఆ సువార్తను స్వీకరించి నేను లోకంతో సపరేట్ అయ్యాను. ఈ సపరేషన్ ఎలా వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? ట్రూ గాస్పెల్, నిజమైన సువార్త ద్వారా.
ఆ శిలువలో ఆ ప్రభువు చేసిన కార్యం. ఒక భక్తుడు అన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, ఆ సువార్తను విన్నందుకు లోకం నన్ను సిలువేస్తే, లోకమా నేను నిన్ను సిలువేయకుండా ఎలా ఉంటాను అంటే అర్థం ఏంటి? నన్ను సిలువేసావు కదా, నన్ను దూరం చేసావు కదా, నేను కూడా నిన్ను దూరం చేస్తున్నాను చూడు, నీకు కూడా గుడ్ బై, సపరేషన్ ఇచ్చేది ఏంటి చెప్పండి? సువార్త. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే అపోస్తలుడైన పౌలు పలికిన మాట ఎంత శ్రేష్టమైనది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. అది నాకేమవుతుంది? దూరం అవుతుంది. ఓన్లీ వన్ గాస్పెల్, ఒకే సువార్త. అది ఎవరికి పేతురుకు బయలుపరచబడలేదండి. ఎవరికి బయలుపరచబడింది? పౌలుకు బయలుపరిచింది. ఏంటి బ్రదర్, పేతురు ఉన్నాడా పౌలు ఉన్నాడా ముందు చెప్పండి బ్రదర్ అంటున్నారు చాలామంది. పేతురు గారు 3.5 years ఉన్నాడు కదా, అసలు ఆయన ముఖ్యం కదా, ఈయనేంటండి ఈయన తర్వాత వచ్చాడు అని అంటున్నారు నేటి క్రైస్తవ బోధకులు చాలామంది. ఇంకొంతమంది అసలు పౌలు ఎవడండి అంటున్నారు ఇంకొంతమంది. పౌలు సువార్త కాక మరి ఏ సువార్తను మనం తీసుకెళ్ళినా వారు నేరుగా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారు నిత్య నరకంలోకి తీసుకెళ్తున్నాం. సువార్త కొంత మనం పెంచినా తీసివేసినా శాపగ్రస్తుడవుతాడనే మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు పత్రికలు, ప్రతి సువార్తలో, ప్రతి పత్రికలో సువార్త గురించి ఆయన రాసే మాటలు ధ్యానించినప్పుడు మనం ఉజ్జీవించబడతాం. ఉదయకాలం ఒక అంకుల్ గారితో మాట్లాడాను. ఆయన తణుకు వినయ్ కుమార్ గారు, వినయ్ శేఖర్ గారు, జరుగుతున్న అంకులే పరిచయం చేశారు. ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. రిటైర్ అయ్యే వరకు ఒక సామాన్యమైన విశ్వాసి. ఏదో డ్యూటీ చేసుకుంటా, పిల్లలను చేసుకుంటా మంచిగా చదివించుకున్నాడు. ముగ్గురు కుమారులు, ఒక కుమారుడు. మంచిగా అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. వారు తణుకు ప్రాంతానికి చెందినవారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అంకుల్తో కాంటాక్ట్ అయ్యాడు. తర్వాత నాతో కాంటాక్ట్ అయ్యాడు. ఆయన మేము పరిచయమైన మొదటి దినాల్లో ఆయన్ని నేను కాకినాడ ఒక చోట మీటింగ్స్కి వస్తే ఆయన అక్కడ రమ్మన్నాను. ఆ రోజు నేను అపోస్తులైన పౌలు జీవితం, అపోస్తుల కార్యం గురించి 2 దినాలు క్లాసులు విన్నాడు. అంతే, ఆయన జీవితం ఎంటైర్గా చేంజ్ అయిపోయింది. ఆయన ఒక ప్యాషన్తో అపోస్తులైన పౌలు జీవితాన్ని స్టడీ చేశాడు. దాని కొరకు బైబిల్ కాలేజీ చేరాడు. కేవలం ఆయన మీదే అనేక బుక్స్ చదివి నేర్చుకున్నాడు. ఇప్పుడు చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితం, ఆయన యొక్క రాతలు, ఆయన పరిచర్య, ఆయన సువార్త ఒక ప్రేరేపణ మనల్ని ఎంతో ప్రోత్సహిస్తాయి. ఆయన పక్కన పెట్టామంటే మన ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోతాం. ఒకటి మాత్రం వాస్తవం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రాస్. సమస్తం ఏంటండి? సిలువే. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సత్య సువార్తను ప్రకటిద్దాం, కొన్ని ఆత్మలైన మనము రక్షిద్దాం. మరొక సువార్త లేక పౌలు ప్రకటించిన సువార్త. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.